డిప్లొమా ఇన్ డాన్స్. వస్తే క్యాన్సర్, చేసుకుంటే డాన్సర్. రే కానీ రే కానీ చేసుకోరా రే, చేసుకోరా. నాకు పెళ్లి వద్దు, పెడాకులు వద్దు. దీన్ని చేసుకుంటే నా బతుకు బస్ స్టాండ్ అవుద్ది, నా సంసారం సాగర్ అవుద్ది, నా కొంప కుల్లేరు అవుద్ది, నేను ఫకీర్ని అవుతాను. కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదండి. లేదయ్యా, ఇంటి దగ్గర అయితే ఇంత ఫ్రీగా మాట్లాడలేననిపించి నీ రూమ్కి వచ్చాను. రమణ, నిన్న వాడి పరిస్థితి చెప్పావు, బాధపడ్డాను. రాత్రి చూశాను, తట్టుకోలేకపోయానయ్యా. నాకు తెలిసి వాడికి నిజమైన స్నేహితుడివి, ఆత్మీయుడివి నువ్వే. నీ చదువు ఫ్యూచర్ ఎఫెక్ట్ అవుతాయని తెలిసి కూడా నిన్నో కోరి కొరటానికి వచ్చాను. చెప్పండి సార్. వాడిని ఊరు నుంచి, ఆ అమ్మాయి నుంచి దూరంగా తీసుకుపోరవణ. ఏమిటో ఇవిడ చేతిగా ఎన్నిసార్లు తాగినా ఇంకా తాగాలని అనిపిస్తుంది. ఈ సెలవులు వస్తే తనకి అన్ని ప్రాబ్లమ్సే. సుచిత్ర, ఏమిటండి ఈసారి కాఫీనా టీనా? అవేం వద్దుగా నువ్వు ఇటురా. ఏమిటో చెప్పండి. మిమ్మల్ని తాను కొంచెం పట్టుకో. నా చెయ్యంతో ఆయిలైపోతుంది. భద్రాద్రి, మరేం పర్వాలేదు, పట్టుకోవా. ఇదిగో, జీవితం మోటార్ సైకిల్ లాంటిది. ముందు చక్రం భార్య అయితే వెనకాల చక్రం భర్త లాంటిది. సరసం హారం లాంటిది అయితే పిల్లలు బ్రేకులు లాంటి వాళ్ళు. సరసం లేదు, చట్టుబండ్లు లేదు. స్టవ్ మీద పోపు పెట్టొచ్చాను, ఆడిపోయిందో ఏమో. ఏం పెళ్ళాలో ఏమో. పోపుల మీద ఉన్న శ్రద్ధ మొగుళ్ళ మీద ఉండదు కదా. రమణ, టీ చెప్పరా. అలాగే. 210 సెండ్ టు టీ. ఇదిగోరా. ఊళ్ళో ఏం సినిమాలు ఆడుతున్నాయ్యా? ఫాస్ట్ ఫార్వర్డ్, ఉమర్ ముక్తార్, ఆంధీ. ఆంధీ బాగుంటుందా సినిమా? రొంబ నల్లా ఇరుకు సార్. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. అచ్చం ఇందిరాగాంధీలా చేసిందిరా. ఎవర్రా? సుచిత్ర సేన్. సుచిత్ర. నువ్వు దేవుడు పెళ్లి చేయించగలవేమో గాని సాక్షాత్తు ఆ దేవుడు దిగి వచ్చినా మన పెళ్లి జరగదు. ఇంకా ఎందుకురా, పెళ్లి కూడా అయిపోయింది. తనంటే ఇష్టలేని అమ్మాయి మీద వీడికి ప్రేమ ఏమిటయ్యా?
మహర్షి, ఇంత త్వరగా నువ్వు ఆ జ్ఞాపకాల నుంచి దూరం అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎల్లుండి బయలుదేరదాం. చెక్ ఇస్తానరా, డబ్బు ఏమైనా అవసరం అవుతుందేమో, బ్యాంక్లో డ్రా చేయి. టోకెన్ నెంబర్ 7. మీకు ఈ చెక్ ఎవరిచ్చారు? మిస్టర్ మహర్షి. మరి సంతకం సుచిత్ర ఉంది. ఏది? ఛీ. నేను సిన్సియర్గా తన నా హృదయంలోంచి, నా ఆలోచనలోంచి తోసిపారేసేందుకే ప్రయత్నించాను. ఇప్పుడు తెలిసింది నేను చేయగలిగింది అది కాదని. ఈ ప్రేమభావాన్ని నొక్కిపట్టగలిగానే కానీ నెట్టేలేకపోయాను. బలవంతా నడిచిపెట్టిన ఈ ప్రేమ భావన, ఆ అనుభూతి నా గుండెను, నా రక్తాన్ని మరిగిస్తూ పెళ్ళుపుకొస్తుందిరా. నేను తట్టుకోలేకపోతున్నాను. వెళ్తాను. హలో ఆపరేటర్, పుట్ మీ టు 37335. ఎస్ వైజాగ్. అర్జెంట్ ప్లీజ్. హలో సార్, నేను రావణని. అవును సార్, మహర్షి వెళ్ళిపోయాడు. నాకేదో భయంగా ఉంది సార్. అలాగే ఈ సాయంత్రం బయలుదేరుతున్నాను. అమ్మా, పాలు. హలో రమణ. హలో, ఏం తిలక్ గారు, బాగున్నారా? పెద్ద జోకేశారు. అయినా మీ పిచ్చి గాని పెళ్ళం పక్కన మగవాడు ఎక్కడైనా బాగుంటాడటండి. అందుకే కాబోలు గంట నుంచి ఎండే వెన్నెలంటూ నడిపిస్తున్నారు. ఎక్కడి నుంచి రావడం? షాపింగ్ నుంచి వస్తున్నామండి. అబ్బా, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయండి. మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ రమణ. అలాగే. మీరు ఊళ్ళో లేరని తెలిసింది మహర్షి నాన్నగారు చెప్పారు. అవును, అతను ఎలా ఉన్నాడు? అతనా? సుచిత్ర, ఏమిట్రా ఇది? సుచిత్రలా కనిపిస్తాను.
వర్షం వస్తుంది. అక్కడ సుచిత్ర ఎలా ఉందో ఏమిటో. రావణా రే ఎక్కడికి వెళ్ళావురా? నీకోసం ఎంత కంగారు పడ్డాను తెలుసా? ఏడ్చావులేరా, నేను నీకోసం చాలాసేపు వెయిట్ చేశాను. ఏమిటా ఇవన్నీ? అరే ఇదిగో, ఈ చీర ఎలా ఉంది? ఈ రంగు అంటే నాకు చాలా ఇష్టం రా. సుచిత్ర కూడా చామంచాయి కదా. వన్ మోర్. ఒరే ముత్యాల హారం రా, చూడు ఎలా ఉంది. మెరుపు తీగ మెళ్ళలో మేఘమాల వేసినట్టుంటుంది. ముక్కు పుడక రే, చూడు వెరీ స్పెషల్ వన్ రా. ముక్కు పుడక. సుచిత్రకి ముక్కు మీద కోపమే ఉంటుంది. ఇది పెట్టుకునే ప్లేస్ ఉంటుందో లేదోరా. ఒరే ఉంగరం రా, ఒరే ఉంగరం ఇది చూడు. ఒరే దీంట్లో వజ్రం పొదగాలో పగడం పొదగాలో నాకు తోచలేదురా. అందుకని నా హృదయాన్ని పొదిగానురా. చూడు. ఒరే నాకు తెలుసురా, సుచిత్రకి పెళ్ళైపోయింది, పరాయిదైపోయింది. ఇవన్నీ కలలురా. ఆ కళల్లో నేను బ్రతుకుతున్నాను.